చెప్పండి, ఇంతమంది భారీ జనసందోహం మధ్య అభిమానుల మధ్య చేసుకోబోతున్నారు. ఎట్లా ఉంది సెలబ్రేషన్స్ కానీ? ఎందుకంటే సినిమా ప్రమోషన్స్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు అభిమానులు చేయడం మరో ఎత్తుగా మారి. అవునండి. సో ద ఫస్ట్ టైం మన విజయవాడలో 256 అడుగుల కటౌట్ని పెట్టడం చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఇంత పెద్ద సిటీలో ఇంత పెద్ద స్టాచ్యూని సిటీ నడిబొడ్డులో ఆర్గనైజ్ చేయడం, అలాగే దీన్ని మళ్ళీ హెలికాప్టర్తో మళ్ళీ పూలాభిషేకం చేయడం అదొక గ్రేట్ కాన్సెప్ట్ అనమాట. అండ్ అలాగే ఫ్యాన్స్ ఎంత ఉత్సాహంగా చేస్తున్నారో మూవీ టీం కూడా అంతే ఉత్సాహంగా వాళ్ళు కూడా రెస్పాన్స్ అయ్యి ఈరోజు మూవీ క్రూ, హీరో గారు వేరే బిజీలో ఉండడం వల్ల మిగతా వాళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళందరూ రావడం ఇంకో ఎత్తు. ఇలాంటివి ఏమవుతాయంటే అభిమానులకి ఇంకా మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇలాంటి కార్యక్రమాలే కాక వేరే మనం చాలా చూసాం. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి మెగా ఫ్యామిలీ నుంచి. సో వాటికి దోహదపడేలాగా ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే ఎటువంటి గొడవలు అల్లర్లు లేకుండా వచ్చారు. వాళ్ళ క్రమశిక్షణ మెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఇక్కడ తరలివచ్చారు. వజ్ర గ్రౌండ్స్లో మనకు వచ్చేపట్లో ఈ భారీ కటౌట్ను కూడా ప్రారంభించేందుకు దిల్ రాజు అదేవిధంగా సంగీత దర్శకుడు తమన్ను వస్తూ ఉన్నారు. గేమ్ చేంజర్ ఆ భారీ ఎత్తున విజయం సాధిస్తుందని ఆకాంక్ష వ్యక్తం చేస్తూ తమ అభిమాన హీరోకి ఘనంగా ఆ స్వాగతం పలికేందుకు అభిమానులు తరలివచ్చారని కూడా చెప్తున్నారు. మొత్తం మీద విజయవాడ అయితే గేమ్ చేంజర్ ఆ సినిమా మ్యాన్ ఎప్పటి నుంచో ప్రారంభమైంది. జనవరి 10 రిలీజ్ అవుతున్నప్పుడు కూడా ఇప్పటి నుంచి కూడా సందడి చేసేందుకు అభిమానులందరూ కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ.